స్వాతంత్రానికి ముందు మనోడు చెప్పిన మాటలన్నీ కూడా, నాయకుల పేర్లన్నీ కూడా అసలు ఇప్పుడు వాడట్లా. ఇప్పుడు ఎంతసేపు మతం, సనాతనం, కులం. కులం ఉండకూడదు అంటాడు, కానీ మతం ఉండాలంటాడు. అసలు భారతదేశంలో మతం లేకపోతే కులాలు ఏడొచ్చాయి? ఈ కులాల మధ్య విభేదాలు ఎందుకు ఉండేవి? ఈ అంటరానితనాలు ఎందుకు ఉంటాయి? ఈ మతంలోనే కదా ఫస్ట్ ఈ కులాలుగా విభజించి వీడి దేవుడిని కలవకూడదు, వీడి దేవుడిని చూడకూడదు, దేవుడి గురించి మాట్లాడకూడదు, దేవుడి గురించి చదవకూడదు, చదివితే శేషం పోయాలి, నాలుగు కోయాలి, కాళ్ళు ఎరగొట్టాలి, కొరడా దెబ్బలు కొట్టాలని చెప్పేసి ఆ మతంలోనే కదా ఉంది. నీకంటే పెద్ద కులపిచ్చిగాడు ఉంటాడా బాబాయ్? పవన్ కళ్యాణ్ బాబాయ్, రాష్ట్రాన్ని నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, జరగవయ్యి. దేవుడు నీకన్నా నాకన్నా మనిషి కంటే బలవంతుడు కదా. ఆ బలవంతుడు నీ సహాయం ఎందుకు కోరుతున్నాడు? నువ్వెందుకు ఏడవటం? అంటే పరమతస్థులను చూస్తే అన్నం తినవు, నిద్ర పట్టదు, ఏడుపు, కానీ భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి అంటావు. మరి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. ఏ మతాన్నైనా ఈ దేశ పౌరుడు దాన్ని పాటించవచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు. కానీ మరి నువ్వేం చెప్తున్నావు? మొన్నటిదాకా మతం అయిపోయింది, ఇప్పుడు కులాన్ని పట్టుకున్నావు. ముందు నీకు కొన్ని పదవులు ఉన్నాయి, నువ్వు ఒక మంత్రివి. ఆ మంత్రి హోదాని, ఆ మంత్రి ఏం చేయగలడు? ఈ కులాలను తీసేయాలా, మతాలను తీసేయాలా, మంచి చదువు చెప్పించాలా, యువతకి ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతీయ భేదాలు, ఈ కుల భేదాలు ఉండకూడదు అని చెప్పి ఇలాంటివి ఏమైనా ఏడిచ్చేస్తే బాబాయ్, నువ్వు 15 సంవత్సరాలు ఉంటావో 150 సంవత్సరాలు ఉంటావో సంసారం చేయటానికి అప్పుడే చూడొచ్చు. నువ్వు ఎత్తుకోవటమే. మన ఈ దేశంలో అత్యధిక జనాభా అల్పులే, అగ్ర కులాలలో కాదు, మీరు కాదు, అల్పులే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎట్లాగో వాళ్ళని కలుపుకోరు, మీరు ఎలాగో వాళ్ళ పక్కన కూర్చొని తినరు, మీరు ఎలాగో వాళ్ళని ఇంట్లోకి రానీరు. ఎంత బిల్డప్ అంటే మన బాబాయి ఇది మొన్న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మ్యూజికల్ నైట్ అది జరిగితే 50 లక్షల రూపాయలు తలసేమియా పిల్లలకి బహుమతి ఇచ్చాడని చెప్పేసి కాషాయం వేసుకొని లబ్బర్ చెప్పులు వేసుకొని 50 లక్షల రూపాయలు చదివించాడు. ఎంత గొప్ప మనసయ్యా అని చెప్పి బొక్కలో ఎలివేషన్లు ఇచ్చారు బాబాయ్కి. కాషాయం వేసాడు, మాల ఏమైనా వేసాడా? శివమాల అదేమన్నా ఇంకోటి ఏదైనా మాల, అది ఆ బట్టలు వేసుకున్నాడు. కాషాయం కూడా కాదు, అదో రకమైన బట్టలు. మళ్ళీ లబ్బర్ చెప్పులు ఎందుకు వేసుకున్నాడు? లబ్బర్ చెప్పులు వేసుకుంటే 5,000 రూపాయలు చెప్పులు వేసుకుంటే 10,000 రూపాయలు చెప్పేగా. చెప్పు ఖరీదే మారుతుంది. చేతికేమి బుడగలేని తొడుక్కుని రాలేదు, కాళ్ళకి బుడగలేని తొడుక్కుని రాలా బాబాయ్, లేకపోతే ఉత్తకాలతో రాలా. చెప్పు అంటే 100 రూపాయలు పెట్టినా చెప్పే అంటారు దాన్ని, 1,00,000 రూపాయలు పెట్టుకున్నా చెప్పే. 100 రూపాయలు చెప్పు వేసుకుని ఇప్పుడు రమ్మన్నాడు. ఏమన్నా ఆ రకమైన బట్టలు వేసుకుంటే లబ్బర్ చెప్పులు వేసుకొని తిరగమన్నారు ఏంటి? ఏదైనా స్వామీజీ పూజారులు ఏమన్నా? ఎవడైనా చెప్పులు లేకుండా తిరిగంటాడు. ఏదైనా దీక్ష చేస్తే తిరుగుతారు. లబ్బర్ చెప్పులు వేసుకుంటే పేరగంజ అదేంటి పెద్ద అడిడా షూ వేసుకుంటే ఏంది? ఈ అదో బిల్డప్లు వేయొద్దు బాబాయ్. నువ్వు సినిమాలో హీరోగా ఉండి అదే డైలాగులు అదే ఫీలింగ్తో అసెంబ్లీలో మాటలు చెప్పి డైలాగులు చెప్తే రెండోసారి ఎలక్షన్లకి బాబాయ్ దిక్కుండదు బాబాయ్ మనకి. మళ్ళీ ఒకటే గతంలో చూసా ఆ ఒకటే వచ్చింది ఈసారి కూడా. ముందు నువ్వు ఎలక్షన్కి ముందు చెప్పావు కదా మాటలు, ఆ మాటలు ఒకసారి గుర్తు చేసుకో. సాయంత్రం పూట పడుకునేటప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ బిఫోర్ ఎలక్షన్ స్పీచ్ అని కొట్టుకో, యూట్యూబ్లో వస్తాయి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా అనుకుంటావేమో, గుర్తు చేసుకొని అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాగ మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మాట్లాడు. పథకాల పేర్లకి ఇప్పుడు చంద్రబాబు గారితోనే సంసారం, ఇప్పుడు అడుగు, మరి ఇప్పుడు పెట్టించు. ఆడిడి మీద పడి ఆడవటం కదా, ఇప్పుడు పెట్టించు. ఇప్పుడు మనకు అధికారం ఉంది కూటమిలో, అవి అడిగి చేపించు బాబాయ్. రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే రెచ్చిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది, జనాలు రెచ్చిపోకూడదు. ఆ పరిస్థితి మీరు చాలా తొందరగా తెచ్చుకునేలాగున్నారు. బాయ్.